నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. అక్టోబర్ నెల 3వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటున్నాయి, ఎలాంటి గ్రహస్థితులు ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక అనుకోని ఖర్చులు పెరగడంతో పాటు ఆరోగ్యం మీద జాగ్రత్త పెట్టుకోవాలి. ఉద్యోగంలో పనులు మీకు ఏవైతే ఉన్నాయో ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, ప్యాకేజీ పెరగడం కానీ, ఇలా మీకు సంబంధించిన పనులన్నీ వెనక్కి వెళ్ళడం కానీ, ఆలస్యం అవ్వడం కానీ జరిగే అంశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారంలో కొంత నష్టం వచ్చే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత లోపించడంతో పాటు ఇతర వ్యాపకాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టేటట్టుగా కనబడుతోంది. అవి తగ్గించుకుని చదువు మీద పెట్టుకోండి. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారము శివుడికి నీరు అభిషేకం చేయడం వల్ల, తెల్ల బియ్యం దానం చేయడం వల్ల కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి లాభదాయకమైన రోజు ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. కొత్త స్నేహితులు ఏర్పడతారు. వ్యాపారంలో అనుకోని లాభాలు వచ్చేందుకు అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో ఉన్న వారికి పై అధికారుల గుర్తింపు రావడంతో పాటు ఒక కొత్త కీలకమైన పదవిని మీకు ఆఫర్ చేసేటట్టుగా గోచరిస్తోంది. దాన్ని నో అనకుండా తీసుకునే బాధ్యత తీసుకోండి. అయితే విద్యార్థులకు విజయ వార్తలు వింటారు. సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. కొంతమందికి విదేశాలు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది. అయితే కుటుంబంలో శుభవార్త వింటారు. కార్యాలకు సంబంధించి ధనము ఆకస్మికంగా వచ్చేందుకు కనబడుతోంది. స్థిరచరాస్తులను కొనుగోలు చేస్తారు, లేదా స్థిరచరాస్తుల విషయంలో గతంలో ఏమైనా తగాదాలు ఉండి ఉంటే అవి మీ పట్ల తీర్పు వచ్చేందుకు అవకాశంగా సూచనప్రాయంగా కనిపిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారిని పూజించడంతో పాటు పాలను దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క ఫలితాలు పదవిలో ఉన్న వారికి గౌరవం పెరుగుతుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు లాభిస్తాయి. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. రాజకీయ రంగంలోనూ ప్రజలలోనూ ఇటు అధిష్టానంలోనూ ఈ రంగంలో ఉన్న వారికి మంచి పేరు ప్రఖ్యాతలు రావడంతో పాటు ఒక కీలకమైన పదవిని చేపట్టే అవకాశం కూడా సూచనప్రాయంగా కనిపిస్తోంది. అయితే కుటుంబంలో పెద్దల మద్దతు లభించడంతో పాటు ఒక కీలకమైన పనికి మీరు తక్షణమే తలపెట్టవలసిన పరిస్థితి కానీ, లేదా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి కానీ ఏర్పడేందుకు సూచన కనిపిస్తోంది. అదే మీకు చెప్పదగిన పరిహారము విష్ణువుకు పసుపుతో పూజ చేయడం కానీ, లేదా అంటే పసుపును దానంగా ఏదైనా దేవాలయంలో ఇవ్వడం కానీ, లేదా పసుపు వస్త్రాన్ని దానంగా ఇవ్వడం కానీ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనేందుకు ఉత్సాహం కనబరుస్తారు. విదేశీ అవకాశాలు అంటే అటువంటి ప్రయత్నాలు గతంలో చేసిన వారికి ఇప్పుడు శుభవార్త అందేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త కొత్త పదవులు రావడంతో పాటు కొత్త బాధ్యతలు కూడా తీసుకునేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులకు ఉన్నత చదువులు చదివేందుకు వేరే ప్రాంతానికి వెళ్ళవలసిన పరిస్థితి ఇక్కడ సూచనప్రాయంగా కనిపిస్తోంది. కుటుంబంలో శాంతి సౌఖ్యం నెలకొంటుంది. శుభవార్తలు వింటారు. వస్తు వాహన యోగాలు గోచరిస్తున్నాయి. పరిహారంగా గురువుని పూజించడంతో పాటు పసుపుని దానంగా ఇవ్వండి. ఇక్కడ గురువు అంటే మీకు చదువు చెప్పిన గురువు కాదు. నవగ్రహాలలో గురుగ్రహానికి మీ పేరిట పూజ చేయించుకోవడంతో పాటు గురు సంబంధిత ఆలయాలను దర్శించినట్టయితే కనుక జాతకరీత్యా కానీ, గోచారరీత్యా కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటే సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి ఫలితాలు అనుకోని ఖర్చులు పెరగడము, వ్యాపారంలో ఒప్పందాలు ఏవైనా ఉంటే అవి ఆలస్యమయ్యేటట్టుగా, ప్రాజెక్టులు ఆలస్యమయ్యేటట్టుగా, అంటే మీరు ఏ పని తలపెట్టినా ఈ రోజు కొంత ఆలస్యం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. తరువాత ఆరోగ్యం పరంగా చూసినట్టయితే కడుపుకు సంబంధించిన, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన చిన్న ప్రేవులు కానీ, పెద్ద ప్రేవులు కానీ, ఇలాగా కడుపులకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కానీ, లేదంటే ప్రమాదాలు కానీ సూచనప్రాయంగా కనిపిస్తోంది. అలాంటివి ఏమైనా ఉంటే కనుక తక్షణమే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి. తర్వాత మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా కానీ కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకునే తీరును ఈ రోజు ప్రదర్శించండి. ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే జాగ్రత్తగా మెలగవలసిన పరిస్థితి ఈ రోజు. అయితే మీకు చెప్పదగిన పరిహారము శివాలయంలో మీ పేరిట మృత్యుంజయ స్తోత్రాన్ని
చదివించుకుంటూ 108 సార్లు అభిషేకం కనుక చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. గోధుమలను దానంగా ఇచ్చుకోవడంలో కూడా మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి దాంపత్య జీవితంలో ఆనందము, గతంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయి మంచి అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. అయితే వ్యాపారంలో భాగస్వామ్యం లాభిస్తుంది. ఎవరైనా భాగస్వామ్యం కోసం ఒప్పందాల కోసం కానీ లేదా భాగస్వామ్య వ్యాపారం చేద్దామనుకుని కానీ ఎవరైనా ఉంటే వారు ఈ రోజును ఉపయోగించుకుని తక్షణమే ఆ కార్యక్రమాలు చేపట్టండి. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. స్థానచలనాలు గోచరిస్తున్నాయి. ఉన్న ఉద్యోగం మారి వేరే ఉద్యోగానికైనా వెళ్ళవచ్చు, లేదా ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికైనా వెళ్లేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు శుభవార్త వింటారు. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి సప్తసతి పారాయణ చేయడం కానీ, ఒకసారి వినడం కానీ చేయడంతో పాటు పెసరపప్పును దానంగా ఇచ్చుకున్నట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక గురుగ్రహానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయి మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి, తప్పదు. అనారోగ్య సూచనలు చాలా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి వారి యొక్క పనులు ఆలస్యం అవుతాయి, లేదా కొంతమందికి వెనక్కి వెళ్ళి అంటే అక్కడే ఆగిపోవడము కానీ, లేదా జరగకపోవడం కానీ ఇలాంటివన్నీ గోచరిస్తున్నాయి. వ్యాపారంలో సహచరుల వల్ల ఇబ్బందులు కూడా పడేందుకు అవకాశం కనబడుతోంది. అంటే ధనపరంగా కావచ్చు, లేదా అకౌంట్స్ పరంగా కావచ్చు, ఉద్యోగుల పరంగా కావచ్చు, ఏది ఏమైనప్పటికీ మీ వ్యాపార స్థలంలో ఉన్న వారి వల్ల ఇబ్బందులు పడేందుకు ఆస్కారం ఎక్కువ కనబడుతోంది. ఈ విషయం చూసుకోండి. ఆర్థికంగా ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఖర్చుల్ని నియంత్రించుకోండి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంది. కుటుంబ పెద్దలు ఈ సమస్యలను సామరస్య ధోరణితోనే సమసిపోయేలాగా తెలివితేటలతో సమన్వయ ధోరణిని అవలంబించాలి. పరిహారంగా మీరు ఈరోజు ఇంట్లో కానీ లేదా దేవాలయంలో కానీ కృష్ణుడికి వెన్నను కానీ పాలు మీగడ కలిపి నివేదన చేసినట్టయితే, వెన్న దొరికిన వాళ్ళు వెన్న పెట్టండి, దొరకలేని వాళ్ళు పాలు మీగడ 2 కలిపి నివేదన చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి ఫలితాలు విద్యార్థులకు మంచి ఫలితాలు రావడంతో పాటు వ్యాపారంలో లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోవటానికి ఈ రోజు అత్యంత శుభదినము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఉద్యోగంలో ఉన్న వారికి అన్ని విధాలా ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. గత కొంతకాలంగా మీరు ఎదురు చూసిన అంశాలు ఏవైతే ఉంటాయో, ప్యాకేజీ పెరగడం కానీ, లేదా ట్రాన్స్ఫర్స్ కానీ, లేదా ప్రమోషన్ కానీ, ఈ అంశాలు ఈ రోజు ఒక క్లారిటీకి వచ్చే అవకాశం కనబడుతోంది. కుటుంబంలో ఆనందంగా ఉండే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పాలాభిషేకం చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి ఇంట్లో శుభవార్తలు వినడంతో పాటు శుభకార్యాలకు సంబంధించినటువంటి ధన నిమిత్తంగా కావచ్చు, పని నిమిత్తంగా కావచ్చు, ఈ రోజు మీకు ఒక అంశము అందేందుకు అవకాశం కనబడుతోంది. భూమి వాహన సంబంధమైన లావాదేవీలు ఏవైనా గతంలో ఇబ్బంది ఉండి ఉంటే, లేదా కోర్టు పరంగా వెళ్ళి ఉంటే కనుక అవి ఈ రోజు మీకు తీర్పు వచ్చేటట్టుగా కనిపిస్తోంది. అయితే వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పెట్టుబడులకు కానీ, కొత్తగా వ్యాపారంలోకి రావడానికి కానీ, లేదంటే వ్యాపార విస్తరణకు కానీ ఏదైనా సరే ఈ రోజు మీకు మంచి అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు గురు గ్రహానికి సంబంధించి మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ, పసుపుకు సంబంధించిన వస్తువులు కానీ, లేదా పసుపుకు సంబంధించిన తీపి పదార్థాన్ని కానీ నివేదన చేసి ఆ నివేదనను పేదవారికి పంచినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది ఈ ధనస్సు రాశి వారికి. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి చిన్న చిన్న ప్రయాణాలు లాభిస్తాయి. సహోదరుల యొక్క మద్దతు లభించుతుంది. దీంతో పాటు విద్యార్థులకు శుభవార్తలు వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు వస్తాయి. కొంత ఒత్తిడి, మానసిక క్షోభ కూడా కలిగేందుకు అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఈ కొత్త బాధ్యతలను తీసుకునే ప్రయత్నం చేయండి. రిజెక్ట్ అయితే మాత్రం చేయకండి. వ్యాపారంలో కొత్త పరిచయాలు లాభంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ
విస్తరణకు కానీ లేదా కొత్త ప్రోడక్ట్ని ఏదైనా లాంచ్ చేద్దామని కానీ లేదా మీ వ్యాపారంలో పెట్టుకుందామని కానీ ఇలాంటి ఆలోచన ఉన్న వ్యాపారస్తులకు ఈరోజు అత్యంత శుభదినము. ఆ ప్రయత్నం చేసుకోండి. అయితే కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. ఒక శుభవార్త మిమ్మల్ని అత్యంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు పచ్చని కూరగాయలను దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు లాభాన్ని తెచ్చిపెడతాయి. కొత్త పెట్టుబడులు విశేషంగా కలిసి వచ్చేటట్టుగా కనబడుతోంది. ఎవరైనా పెట్టుబడులకు వెళ్ళాలంటే వ్యాపార నిమిత్తంగా కాదు, కుటుంబంలో కూడా సేవింగ్స్ పరంగా, ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడాలి అని అనుకున్నా ఈ రోజు చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న సూచన ఏంటంటే కనుక మీరు ఏ పెట్టుబడి పెట్టినా స్ప్లిట్ చేసి పెట్టుకోండి తప్ప ఒకే మొత్తము ఒకే దగ్గర పెట్టకుండా డిఫరెంట్గా మీరు యోచన చేసుకుని లాంగ్ టర్మ్కి ప్లాన్ చేసుకోండి. అప్పుడు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే వ్యాపారంలో భాగస్వామ్యం లాభించడంతో పాటు దానికి సంబంధించిన ప్రత్యామ్నాయ మార్గాలు కానీ దానికి సంబంధించిన అగ్రిమెంట్లు కానీ ఈరోజు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. స్థాన చలనాలు కూడా, అంటే మీరు ఈ స్థాయి నుంచి వేరే స్థాయికి వెళ్ళడం కానీ లేదా ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళడం కానీ జరిగేందుకు సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో శుభవార్త వింటారు. మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి నవగ్రహ ఆలయంలో నువ్వుల నూనె దీపం కనుక పెట్టినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా కొంతమంది నల్ల బట్టలను, అంటే ఈ రాశిలో ఉండేవారు శని భగవానుడితో ఇబ్బంది పడుతూ కష్టాలు పడుతున్న వారికి ప్రత్యేకంగా చెప్పే సూచన ఏంటంటే కనుక నల్ల బట్టలను కానీ ఇనప వస్తువులను కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి మీ రాశిలోనే చంద్రుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి ఉత్సాహం పెరగడంతో పాటు కొత్త పనులు త్వరితంగా పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. గతంలో ఆగిపోయిన పనులు కానీ ఇప్పుడు కొత్తగా మొదలు పెట్టాలనుకున్న పనులు కానీ తక్షణమే ఈ రోజు మొదలుపెట్టే ప్రయత్నం చేసుకోండి. వ్యాపారంలో లాభాలు రావడంతో పాటు పెట్టుబడులకు కూడా ఈ రోజు చక్కని రోజు. విస్తరణ కోసం కానీ విదేశీ పెట్టుబడులు పెట్టడం కానీ ఏది ఆలోచన వచ్చినా వ్యాపార నిమిత్తంగా ఈ రోజు చేసినట్టయితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో ఉన్న వారికి గుర్తింపుతో పాటు గత కొంతకాలంగా మీరు వెయిట్ చేస్తున్న ప్రమోషన్ కావచ్చు, లేదా ఏరియర్స్ కావచ్చు, లేదా శాలరీ హైక్ కావచ్చు. ఈ 3 అంశాల్లో ఏదైనా ఒకటి మీకు లభించేటట్టుగా సూచనప్రాయంగా కనిపిస్తోంది. కుటుంబంలో ఆనందంగా ఉండబోతోంది. శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు కానీ లేదా చర్చలు కానీ లేదా నిర్ణయాలు కానీ తీసుకోవటానికి ఈ రోజు అత్యంత అనుకూలమైన సమయము. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామివారిని పూజించడంతో పాటు స్వామివారి ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. దీంతో పాటు పేదవారికి ఒకరికైనా ఇద్దరికైనా అన్నదానం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం కనబడుతోంది. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి ఈరోజు చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.